దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ ప్రభు పేర శుభములు, దైవ దీవెనలు, ఈ ఉదయకాలపు ఆశీర్వాదములు మీకు మీ కుటుంబీకులకు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క దినము దేవుడు మన ఆయువును పొడిగించి అనుదిన వాక్యాహారంతో తృప్తిపరచడానికి ప్రభు సంకల్పించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నేరుగా మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. నేటి దిన ధ్యానము నిమిత్తము అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ సమయాన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీ దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చూద్దాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి. దేవుని బిడ్డలారా, సాక్ష్యము అనేది అనేక అనుభవాలతో, అనేక మాటలతో మనం సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాం. సువార్త ప్రకటన కావచ్చు. సువార్త ప్రకటన చేసేటప్పుడు అనేకమైన సంగతులు క్రోడీకరిస్తాం. కొన్ని భక్తుల అనుభవాలు కావచ్చు, లేక ఇక మరి ఏ ఇతర సాహిత్యపరమైనవి కావచ్చు, సంగీతపరమైనవి కావచ్చు, ఎన్నో సంగతులతో బోధకుడు బోధ చేస్తూ ఉంటాడు, సాక్ష్యమిస్తుంటాడు. ఏ రీతిగా అయినా సాక్ష్యం చెప్పినా, ఏదైనా అనేక విధముల మాటలు, ఇవన్నీ కూడా అంతిమంగా ఒక కార్యం నెరవేర్పు కొరకు, అంతిమంగా ఒక ప్రాముఖ్యమైన సంగతి మన బ్రతుకులో జరుగు నిమిత్తము, బోధ వల్ల కావచ్చు, సాక్ష్యం వల్ల కావచ్చు, ప్రత్యక్షత వల్ల కావచ్చు, మరి ఏ ఇతర అనుభవాల వల్ల కావచ్చు, భక్తుల అనుభవాలు కావచ్చు, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారు పొందినటువంటి సంగతులు కావచ్చు, ఇవి ఏమైనా సరే వారు మీకు తెలియచేస్తున్నారు, వారు మీకు ప్రకటన చేస్తున్నారు, బోధ చేస్తున్నారంటే అంతిమంగా ఏ ఉద్దేశం, ఏమిటా ఉద్దేశం? అనేక విధముల సాక్ష్యం, అనేక అనుభవములతో కూడిన ప్రసంగం. ఇవన్నీ దేని నిమిత్తం? అంతిమంగా ఏ ఫలితార్థం తేలాలని? అంటే ఒకటే సంగతి. ఎందుకు ఇవన్నీ? పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని రకాల సంగతులు, ఇన్ని రకాల బోధలు, అనుభవాలు ఇవన్నీ మన ముందుంచుతున్నారు అంటే, దేవుని బిడ్డరా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరగుట కొరకు, రక్షణ పొందుట కొరకు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. అందుకొరకు ఒక సాక్ష్యం కావచ్చు, సందేశం కావచ్చు, అనేక సంగతులు లేక అనుభవాలతో నిండినది కావచ్చు. ఫలితం ఏమిటి అంటే ఒకటే సంగతి అండి. వినేవారు ఈ తరానికి వేరవ్వాలి. ఈ తరము ఎటువంటి తరము అంటే ఇది మూర్ఖపు తరం. ఇది మూర్ఖపు తరము. ఈ తరానికి వేరవ్వాలి.
ఈ తరానికి వేరే రక్షణ పొందాలి. దేవుని బిడ్డరా, ఇన్ని సంగతులతో కూడిన సాక్ష్యాలు ఎందుకు అంటే మీరు శాశ్వతంగా వేరవటం కోసం, రక్షణ పొందటం కోసం. అది అంతిమంగా నెరవేరవలసినటువంటి సంగతి అంతిమంగా ఇదే. కానీ నేటి దినములలో మారు మనస్సు పొందుతున్నారు, రక్షణ పొందుతున్నామని చెప్తున్నారు, వేరయ్యాము మేము అని చెప్తున్నారు, భక్తులము అని చెప్తున్నాము. మంచిది, చాలా మంచి మాటలు ఇవి దేవుని బిడ్డలారా. కానీ మన ఆధ్యాత్మిక అనుభవంలో ఈ సాక్ష్యం, విన్న సాక్ష్యము, సందేశము దేని కొరకు అని చెప్పాను? వేరగుట కొరకు. వేరవుతున్నామా? యథార్థంగా మనలను మనమే ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న, నిజంగా నేను వేరయ్యానా? ఇంకా లోకం మనలో కలవటం వేరు, మనమే లోకంలో కలవటం. వేరైనట్టు వేరై తిరిగి మళ్ళా లోకంలో కలుస్తున్నాం. లోకం నీలో కలవటం కాదు, నీవు లోకంలో కలవటం. వ్యత్యాసాన్ని గమనించాలి. ఎలా జరుగుతున్నారు అంటే, ఒక మాట యూదా పత్రికలోనికి రండి. యూదా పత్రికలో ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ వచనం, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. నా ప్రియమైన వాళ్ళరా, గాఢాంధకారం ఎవరి కొరకు భద్రం చేయబడిందంటే ఆ లక్షణాలన్నీ చెప్పుకొచ్చాడు 12వ వచనం నుండి. 12వ వచనంలో నుండి చెప్పిన ఈ సంగతులు భక్తుల జీవితంలో కాదవి, భక్తిహీనుల యొక్క జీవితం. భక్తిహీనులు మనం ఏమన్నాం? వేరైన వారు భక్తులు అన్నాం, వేరైన వారు. కానీ భక్తిహీనులు ఎలా ఉంటారో తెలుసా? భక్తిహీనులు వారిలో ఒక పోలిక 13వ వచనంలో చెప్పబడింది. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగా ఉన్నారు. సముద్రము యొక్క ప్రచండమైన అలలను పోలినటువంటి భక్తిహీనులు, వారి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. భక్తులు వేరు చేయబడినటువంటి వారు అన్నాను కదా, కానీ భక్తిహీనులు వేరు చేయబడినట్టుగా చేయబడి తిరిగి మరలా లోకంలో కలుసుకోవడం, లోకంలో కలిసిపోవటం, ఇది భక్తిహీనుల యొక్క లక్షణం. ఒక మాట మీరు జాగ్రత్తగా గమనించండి. దేమా ఇహలోకమును స్నేహించాడు, ఇతడు లోకాన్ని స్నేహించాడు, పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఇహలోకమునకు వేరయ్యాడు, పౌలుతో కలిసిపోయాడు. ఇప్పుడు పౌలుకు వేరయ్యాడు, పౌలుకు వేరై ఇహలోకానికి కలిసిపోయాడు, ఇహలోకంతో కలిసిపోయాడు, వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ సముద్రము యొక్క ప్రచండమైన అల, సముద్రము యొక్క ప్రచండమైన అల అంటే
అర్థం ఏమిటో చెప్పనా? అలాంటి అర్థం ఏమిటండి? అలలో ఉండేది కూడా నీరే కదా. అలలో ఉండేది నీరే కదా. నీరు అలా ఉవ్వెత్తున ఎగిసిపడటం, ఆ ఎగిసిపడినటువంటి నీరుని అలా అంటాం. ఈ సముద్రంలో ఉన్న నీరే కాస్త లేచింది, పైకి వేరయ్యింది. వేరయినట్టు వేరయి తిరిగి సముద్రంలోనే పడిపోయింది. అది భక్తిహీనుని యొక్క అనుభవము. భక్తిహీనుడు ఇహలోకమునకు వేరై రక్షణ పొందినట్టుగా పొంది కొంతకాలానికి బాగా ఉవ్వెత్తున ఎగుస్తాడు. నేను వేరయ్యాను అని తిరిగి మళ్ళా సప్పగా పడిపోతాడు. ఇది భక్తిహీనుని యొక్క లక్షణం. దేవుడు తన సందేశాన్ని, భక్తుల సాక్ష్యాన్ని, సాక్షి సమూహము యొక్క అనుభవాన్ని ఎందుకొరకు ఆయన మనకు అందిస్తున్నాడు అంటే ఒకే సంగతి, ఈ తరమునకు వేరవ్వాలి అని, రక్షణ పొందాలి అని ఆజ్ఞాపించటానికి, హెచ్చరించటానికి. అందుకొరకు నీవు వేరైన వ్యక్తివి, తిరిగి మరలా అలను పోలి సముద్రంలో కలుస్తున్నావేమో. ఉదయకాలం లేచి నీ ప్రయాణం ప్రారంభిస్తున్నావు. ప్రార్థన చేసుకొని లోకమునకు వేరైన అనుభవం దయచేయనాయనా అని ప్రార్థన చేసి ఈ దినమంతా, బ్రతుకు కాలమంతా లోకానికి వేరైన అనుభవము, సముద్రమునకు వేరైన అనుభవమే. ఒకవేళ తిరిగి మళ్ళీ అందులో పడ్డావంటే అలా, సముద్రము యొక్క ప్రచండమైన అలా. భక్తిహీనుడు వాడు. ఆ అనుభవంలో మనం ఉండొద్దు. రక్షణ పొందిన వారు ఆ రక్షణ స్థిరం అవ్వాలి, ఆ రక్షణ శాశ్వతం అవ్వాలి. న్యాయపీఠం చేరేదాకా ఈ రక్షణతో మనం ముందుకు సాగుదాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, పరిశుద్ధుడా, స్తోత్రం. ఈ సమయాన, ఈ ఉదయకాల సమయాన మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం చెల్లిస్తూ, మేము ఏ అనుభవంలో మా తండ్రి ఉన్నామో మాకు తెలియచేయండి. ఈ లోకయాత్రలో మేము మూర్ఖపు ఈ తరానికి శాశ్వతంగా వేరే రక్షణ పొందటానికి కృప చూపమని, ఈ దినదీవులతో నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.